వినూత్న కార్యక్రమాలకు విద్యార్థులు ఎప్పుడు ముందుండాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు కూడా ఉండాలన్నారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదువుకోవాలని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిన్లో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. పిల్లలకు తెలివితేటలు బాగా ఉన్నాయని, తక్కువ సమయమైనా ఇష్టపడి చదివితే బాగుంటుందన్నారు. పంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోతున్న పరిస్థితి ఉందన్నారు. పిల్లలు బలాలు, బలహీనతలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించి వారిలో లోపాలుంటే వెంటనే సరిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి లోకేష్ అన్నారు. ఉపాధ్యాయుల బదిలీలో పారదర్శకత తీసుకొచ్చామని చెప్పారు. సమాజం మనకెంతో ఇచ్చిందని, బడి ద్వారా ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఉందన్నారు. తరగతి గది నుంచే దేశ భవితను మార్చవచ్చని నమ్మిన వ్యక్తి సీఎం చంద్రబాబు అన్నారు. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాలంటే ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అందరూ కలిసి పనిచేయాలన్నారు. పిల్లలతో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తే ఎమ్మెల్యేల కంటే అద్భుతంగా సమస్యలపై చర్చించారని మంత్రి లోకేష్ విద్యార్థులను ప్రశంసించారు. నేటి తరం విద్యార్థుల ఆలోచనలు, ప్రవర్తనే మన దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి విద్యార్థుల్లోనూ నిగూఢమైన శక్తి దాగి ఉంటుందని, దాన్ని వెలికితీసే విద్యార్థులను ప్రతిభావంతులుగా తయారు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట శ్రీ శారదా జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు పవన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ఆయన తిలకించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. చదివే బలమైన ఆయుధమని, లక్షలాది మెదళ్లను కదిలించే శక్తి విద్యకు మాత్రమే సాధ్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గురువును దైవంగా భావించే సంస్కృతి మనదని, పిల్లల జీవితాలను ఉపాధ్యాయులు ఎక్కువ ప్రభావితం చేస్తారన్నారు. పాఠశాలలో సరైన గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్ లేని విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి గ్రంథాలయంతో పాటు 25 కంప్యూటర్లను తన సొంత ఖర్చుతో సమకూరుస్తానని హామీ ఇచ్చారు. ఆడుకునేందుకు సరైన గ్రౌండ్ లేదని విద్యార్థులు చెప్పడంతో అందుకు తగిన స్థలం చూడాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. నెల్లూరులో పలు మున్సిపల్ హైస్కూల్లో జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్స్ లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. వీఆర్ హైస్కూల్లో పిల్లలతో పాటు కింద కూర్చుని మంత్రి భోజనం చేశారు. భోజనం బాగుందంటూ చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ సహకారంతో నగరంలోని హైస్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేస్తున్నామని చెప్పారు. దాతల సహకారంతో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. నారాయణ స్కూల్స్ కంటే గొప్పగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విశాఖలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. మధురవాడ ప్రాంతంలో ఐకానికా గ్రాండ్, వైశాఖి స్కై లాంజ్, ఎంవివి జీవి ద గ్రాండ్ ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను కార్మిక శాఖ చైర్మన్ తో కలిసి మంత్రి పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా కార్మికుల రక్షణ చర్యలు ఏమాత్రం తీసుకోలేదని నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన సెస్ ఛార్జీలు కట్టలేదని, ఎంవివి జీవి ద గ్రాండ్ కు నోటీసులు జారీ చేయాలని అధికారులను మంత్రి వాసంశెట్టి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రం అధోగతి పాలన సందర్భంలో ప్రజలు ఆలోచించి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు కట్టబెట్టారని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు అసహించుకునే రీతిలో జగన్ పాలన ఉందన్నారు. జగన్ అరాచకాలను ప్రజలు మర్చిపోలేదని, గతంలో జగన్ చేసిన పాపాలు ప్రజలు ఇప్పటికీ నెమరు వేసుకుంటున్నారని అన్నారు. జగన్ చెప్పే మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. సత్యసాయి జిల్లా కదిరి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గా అనసూయమ్మ, వైస్ చైర్మన్ గా గంగయ్య నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతనంగా ఎంపికైన చైర్పర్సన్, వైస్ చైర్మన్లను అభినందించారు. చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలం వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. 12 ఎంపీటీసీ స్థానాలున్న గుడిపాల మండపంలో ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఎంపీపీ స్థానానికి జరిగిన అవిశ్వాస తీర్మానంలో ప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా 8 మంది ఓటేశారు. దీంతో వైసీపీ పాలక వర్గాన్ని కోల్పోయింది. తదుపరి కొత్త ఎంపీపీని ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఎంపీపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన సభ్యులందరూ టీడీపీకి మద్దతు పలుకుతున్నట్టు సమాచారం. అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అండగా నిలిచారు. వెల్లుట్లలో నాగలింగయ్య అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు మరణ వార్త తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆసుపత్రిలో నాగలింగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. రైతు కుటుంబానికి తక్షణ సాయంగా ఆర్థిక సాయం అందించారు. నాగలింగయ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, పిల్లల చదువుకు సహాయం అందిస్తామని బండారు శ్రావణి తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ డే కార్యక్రమం బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 5 ఏళ్ల పాలనలో జగన్ విద్యా వ్యవస్థను అధోగతి పాల్చేశారని, 1-2 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూళ్లను 10 కిలోమీటర్ల దూరం చేసి 1,00,000 మంది విద్యార్థుల చదువులతో ఆటలాడుకున్నాడని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తోందన్నారు. విద్యార్థుల లక్ష్యంతో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కల్తీ నెయ్యి, పరకమణి దొంగతనంపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని సవాల్ చేశారు. శ్రీవారి ఆలయంలో జరిగిన వ్యవహారంపై జగన్ ఎగతాళిగా ఎలా మాట్లాడతారని ధ్వజమెత్తారు. మీ దేవుడి విషయంలో ఇలాగే వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. పరకమణిలో జరిగిన దొంగతనాన్ని వెనకేసుకురావడం జగన్కు తగదన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లిలో ఓ రైతు ఆత్మహత్యయత్నం చేశాడు. పవర్ గ్రిడ్ అధికారులు తన పొలంలో బలవంతంగా టవర్ ఏర్పాటు చేస్తున్నారు అన్న మనస్తాపంతో గంగాధర్ అనే రైతు ఆత్మహత్యకు యత్నించాడు. రైతు ఆత్మహత్యయత్నంతో పవర్ గ్రిడ్ అధికారుల తీరుపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పవర్ గ్రిడ్ పనులు ఎక్కడ జరిగినా అడ్డుకుంటామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతానని జేసీ ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. పల్నాడు జిల్లాలో వైద్య ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యం తారాస్థాయికి చేరిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు సిబ్బంది పనితీరుకు నిదర్శనంగా మారాయి. చిలకలూరుపేట నియోజకవర్గంలోని గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తాళాలు వేసి వెళ్లిపోయిన 12 మంది వైద్య సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సహా 4 నిందితులకు వేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. మరోవైపు నిందితుల రిమాండ్ ముగియడంతో గుంటూరు, విజయవాడ జైళ్లలో ఉన్న నిందితులను కోర్టుకు తీసుకొచ్చారు. వీరితో పాటు బెయిల్పై బయటున్న వారు కూడా విచారణకొచ్చారు. దీనిపై విచారణ చేసిన న్యాయాధికారి నెల 19వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ విమానాశ్రయం కోసం గత సీఎం కేసీఆర్ ఏనాడు ప్రయత్నించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించి కొత్తగా ఒక్క ఎయిర్పోర్ట్ ను కూడా సాధించలేదని విమర్శించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ వరంగల్ జిల్లాలో పర్యటించారు. 532 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ వస్తే సమస్యలు తీరుతాయని ఈ జిల్లా ప్రజలు ఆశించారని, కుర్చీలో కూర్చున్న వారి ఆస్తులు పెరిగాయి కానీ ప్రజల జీవితాలు మారలేదన్నారు. మీ ఓటును ఆయుధంగా మార్చి గడీల పాలనను కూల్చాలన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. సన్నబియ్యం ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నామని సీఎం అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కేటాయించే బాధ్యత తానే తీసుకున్నానని చెప్పారు. వచ్చే 3 ఏళ్లలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఇక్కడ G+3, G+4 విధానంలో నిర్మిస్తామని చెప్పారు. మధ్యతరగతి వర్గాలకు మంజూరయ్యేలా చర్యలు చేపట్టామని, ప్రస్తుతం 3.82 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదని ఎమ్మెల్యే దానం నాగేంద్ర అన్నారు. సీఎం ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తనకు ఎన్నికలు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం తన రక్తంలోనే ఉందన్నారు. 11 ఎన్నికల్లో కొట్లాడిన చరిత్ర ఉందని చెప్పారు. అనర్హత కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయని, రేవంత్ మరో 10 ఏళ్లు సీఎంగా కొనసాగితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని దానం నాగేంద్ర అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం, ప్రధాన పార్టీల మధ్య నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆత్మహత్యయత్నం చేసిన సాయి ఈశ్వర్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సాయి ఈశ్వర్ మృతి నేపథ్యంలో బీసీ నాయకులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. బీసీ నాయకుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు తీన్మార్ మల్లన్నను, ఇతర నాయకులను అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో ఈశ్వర్ అనే యువకుడి నిండు ప్రాణం బలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా సాయి ఈశ్వర్ మరణానికి బాధ్యత వహించాలన్నారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎక్స్ వేదిక కేటీఆర్ డిమాండ్ చేశారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా డాక్టర్ కె రమేష్ రెడ్డి నియమితులయ్యారు. అవినీతి ఆరోపణలతో మాజీ వీసీ నందకుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో యూనివర్సిటీ ఇన్ఛార్జిగా రమేష్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలను ప్రసారం చేసింది. దీంతో నందకుమార్ రెడ్డి వీసీ పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి రావడం పట్ల ఓయూలోని పలు ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రాకను స్వాగతిస్తూ ఓయూలోని రెగ్యులర్ అధ్యాపకులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు, నాన్ టీచింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున స్వాగత ర్యాలీ చేపట్టారు. సీఎం యూనివర్సిటీకి రావడాన్ని స్వాగతిస్తున్నామని, యూనివర్సిటీని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మాదిరిగా సౌకర్యాలను మెరుగుపరుస్తామని చెప్పడం హర్షించదగ్గ విషయమన్నారు. అదేవిధంగా మౌలిక వసతులతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూడా చొరవ తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణ చెప్పారు. గత విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంపై రంగనాథ్ సారీ చెప్పారు. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా ఎందుకు కూల్చారు అన్న హైకోర్టు ప్రశ్నకు వ్యర్థాలనే తొలగించామని హైడ్రా కమిషనర్ తెలిపారు. ఇక వచ్చే విచారణ హాజరు నుంచి రంగనాథ్కు హైకోర్టు మినహాయింపించింది.
జగిత్యాల నియోజకవర్గంలోని ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ఏకగ్రీవ గ్రామాలని ఆదర్శంగా నిలుస్తాయని ఆయన అన్నారు. సారంగపూర్ మండలంలో భీమరెడ్డిగూడలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ పాలక వర్గాన్ని సంజయ్ కుమార్ అభినందించారు. గ్రామాల్లో ఘర్షణ వాతావరణం లేకుండా స్నేహపూర్వక వాతావరణం ఉండాలన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వగ్రామం స్నానాల లక్ష్మీపురం పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమైంది. సర్పంచ్గా నూతి వెంకటేశ్వరరావు పాటు 8 వార్డు మెంబర్లను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తను గెలిపించిన గ్రామ ప్రజలకు నూతి వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఒకే గ్రామంలో ఎంబీబీఎస్ సివిల్స్ చదువుతున్న విద్యార్థులు పోటాపోటీగా సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ వేశారు. ఉన్నత చదువులు చదువుకోవాల్సిన విద్యార్థులు గ్రామ అభివృద్ధి కోసం రాజకీయాల వైపు ఆసక్తి చూపడం జిల్లాలో చర్చనీయాంశమైంది. వనపర్తి జిల్లా వైశాఖపూర్లో సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న గ్రీష్మ ఎంబీబీఎస్ 3rd ఇయర్ చదువుతున్న నిఖిత సర్పంచ్ కుర్చీ కోసం సై అంటే సై అంటున్నారు. తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం బరిలోకి దిగినట్లు అభ్యర్థులు చెబుతున్నారు. సర్పంచ్ పదవి కోసం ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు ఓ అభ్యర్థి. గద్వాల జిల్లా మానవపాడుకు చెందిన రాజేంద్ర ప్రసాద్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గత 18 ఏళ్లుగా ఆరోగ్యశ్రీ సేవలను ఎలా చేశానో అలాగే భవిష్యత్తులో కూడా ప్రజాసేవ చేస్తానని రాంప్రసాద్ తెలిపారు. పుష్కర కాలం తర్వాత ఆ గ్రామస్తులు ఎన్నికల్లో పాల్గొంటున్నారు. కార్యదర్శుల పాలనలో తమ గ్రామం వెనుకబడిందని సర్పంచ్ను ఎన్నుకుని గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కోయిలగూడెం గ్రామ చేనేత రంగానికి ప్రసిద్ధి. గతంలో కోయిలగూడ ఎల్లంబావి కలిపి ఒకే పంచాయతీగా ఉండేవి. గ్రామాల పునర్విభజనలో భాగంగా కోయిలగూడెం ఎల్లంబావిగా 2గా విభజించారు. గ్రామాల విభజనను వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఉద్యమాలు చేశారు. పంచాయతీ ఎన్నికలను కూడా బహిష్కరించారు. 12 ఏళ్ల తర్వాత గ్రామాభివృద్ధి కోసం ఓటు వేసి సర్పంచ్ను ఎన్నుకోవాలని నిర్ణయించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎన్నో వింతలు విడ్డూరాలు చోటు చేసుకున్నాయి. ఓ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు సర్పంచ్గా పోటీకి దిగారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు గ్రామ పంచాయతీలో అన్నదమ్ముల పోరు చర్చనీయాంశంగా మారింది. పులి వెంకన్న కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగ్గా పులి రామచంద్ర బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో ఎన్నికల పోటీకి దిగారు. అన్నదమ్ములిద్దరూ తమ ప్రచారంతో గ్రామాన్ని చుట్టేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కన్కల్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి బిందెలు పంపిణీ చేస్తూ ఉండగా ఎన్నికల అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అభ్యర్థి నుంచి 41 బిందెలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఎవరైనా అభ్యర్థులు ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మద్యం, డబ్బు, ఇతర వస్తువులను పంపిణీ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని తాడ్వా ఎస్ఐ హెచ్చరించారు. యువత రాజకీయాల్లో ఆసక్తి చూపుతున్న సమయంలో తనకు వయసుతో సంబంధం లేదని యువకుల కంటే ఎక్కువ ఉత్సాహంగా నేను పనిచేస్తానని అంటున్నాడు 77 ఏళ్ల దేవులపల్లి చంద్రయ్య. సిద్దిపేట జిల్లా వంగనూరు సర్పంచ్ పదవికి దేవులపల్లి చంద్రయ్య నామినేషన్ దాఖలు చేశారు. పిల్లలు వృత్తిరీత్యా హైదరాబాద్కు వెళ్లిపోవడంతో చంద్రయ్య ఒక్కడు ఊర్లోనే ఉంటూ వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. తనకు రాజకీయాలంటే ఇష్టమని అందుకే ఎన్నికల బరిలోకి దిగినట్టు చెప్పాడు. తనకు అవకాశం ఇస్తే గ్రామంలో ఎంతో సేవ చేస్తానని చంద్రయ్య చెప్తున్నారు. కర్నూలు జిల్లాలో ఓ వైసీపీ నాయకుడు రెచ్చిపోయాడు. కోస్గి మండలం కోల్మాన్పేటకు చెందిన వైసీపీ నాయకుడు గుడిసె రామాంజనేయులు ఆర్టీసీ కండక్టర్పై దాడికి పాల్పడ్డాడు. కోస్గి తుంగభద్ర బస్ ఎక్కిన రామాంజనేయులు దిగే క్రమంలో కండక్టర్ను తోసుకుంటూ వచ్చాడు. చూసుకుని దిగాలి కదా అన్న పాపానికి కండక్టర్పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆర్టీసీ కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడిన కండక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనకాపల్లి జిల్లా రావికంతం మండలం కేంద్రంలో స్థానికులు నిరసన చేపట్టారు. మండల కేంద్రంలో చెత్తను వేసేందుకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో చెత్తను వేసేందుకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించిందని, కానీ కొంతమంది తప్పుడు పత్రాలు సృష్టించారన్నారు. రాయితీ స్థలం అంటూ కోర్టులోనే కేసు వేయడంతో అప్పటి నుంచి స్థానికులు చెత్తను రోడ్డుపైన వేస్తున్నారు. దీంతో పారిశుద్ధ్యం లోపించిందని, ప్రజలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి చెత్తను తొలగించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల 2 ఎన్కౌంటర్లు జరిగిన మారేడుమిల్లి అటవీ ప్రాంతం సందర్శనకు వెళ్లిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఉస్మానియా కాకతీయ వర్సిటీకి చెందిన 14 మంది విద్యార్థులను చింతూరు పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా కొత్త వ్యక్తులను ఆ ప్రాంత సందర్శనకు అవకాశం లేదని పోలీసులు చెప్పారు. అయితే తాము కేవలం విద్యార్థులు మాత్రమేనని, హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. శబరిమలలో తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారులు దాడి చేశారు. వాటర్ బాటిల్ ధర ఎక్కువ ఉందని అడిగినందుకు రెచ్చిపోయారు. గాజ్ సీసాతో భక్తుడి తలపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. షాప్ యజమానుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన తెలుగు భక్తులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కూడా వ్యాపారులకే మద్దతిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు.
హైదరాబాద్ తార్నాకలో దారుణం జరిగింది. కాలికి శస్త్రచికిత్స కోసం ఆసుపత్రికి వెళితే కాటికి పంపించారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. నవంబర్ 30న సతీష్ కుమార్ అనే డ్రైవర్ డ్యూటీ తర్వాత స్కూటీపై వెళ్తూ కింద పడిపోయాడు. సతీష్ కాలికి తీవ్రంగా గాయాలు కావడంతో తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు సర్జరీ చేశారు. అయితే కొద్దిసేపటికి సతీష్ కుమార్ ప్రాణాపాయ స్థితికి చేరుకోవడాన్ని గమనించిన వైద్యులు హుటాహుటిన సిపిఆర్ నిర్వహించారు. అనంతరం విద్యానగర్లోని దుర్గాబాయ్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆర్టీసీ ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. కడుపు నొప్పికి చికిత్స కోసం వచ్చిన మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో బ్లేడ్ను వదిలేశారు. ఆపరేషన్ తర్వాత తీవ్ర కడుపు నొప్పి రావడంతో బాధిత మహిళ సిబ్బందికి తెలిపింది. నొప్పి సహజమని వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. కడుపు నొప్పి తీవ్రత తగ్గకపోవడంతో స్కానింగ్ చేయగా కడుపులో సర్జికల్ బ్లేడ్ గుర్తించారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం పెంచికలపాడు విశ్వభారతి ఆసుపత్రిలో ఓ మహిళ బాలికకు జన్మనిచ్చి మృతి చెందింది. సింగవరం గ్రామానికి చెందిన బోయి వెంకటలక్ష్మికి వర్కూరు గ్రామానికి చెందిన రాజుతో గతేడాది వివాహం జరిగింది. మొదటి కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణి ప్రసవానంతరం ప్రాణాలు విడిచింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన వెంకటలక్ష్మి మృతి చెందింది అంటూ కుటుంబ సభ్యులు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు బాధితులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఏలూరులో రౌడీ షీటర్లు ఘాతుమానికి తెగబడ్డారు. కొత్తపేటలోని ఇంట్లో ఉన్న ఇద్దరు యువకులపై రౌడీ షీటర్లు భవానీ కుమార్, జగదీష్ బాబు దాడి చేశారు. అనంతరం ఇద్దరిలో ఒక యువతిని లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ నెల 2 అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే మరుసటి రోజు బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లడంతో హడావుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీఎస్పీ తెలిపారు. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శిలాతోరణం వద్ద డ్రోన్ ఎగరవేసిన భక్తులు డ్రోన్తో శిలాతోరణం వద్ద చిత్రీకరిస్తున్న భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. దీనిపై భక్తులు మండిపడుతున్నారు. త్వరలోని రాష్ట్రంలో 75 వెస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లను ప్రారంభిస్తున్నామని ఏపీ స్వచ్ఛాంధ్ర చైర్మన్ పట్టాభి తెలిపారు. తద్వారా ఏ రోజు చెత్త ఆ రోజు తొలగించవచ్చన్నారు. ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్గా మారి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో స్వచ్ఛతను పెంపొందించే దిశగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఇవాళ ఆయన తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డిసెంబర్ 6, 7 తేదీల్లో కృష్ణవేణి సంగీత నీరాజనం ఆధ్యాత్మిక సంగీత మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సంగీత నాటక అకాడమీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ టూరిజం, స్టార్ హోటల్స్ మేనేజ్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తోంది. ప్రముఖ సంగీత మేధావులైన త్యాగరాజు, అన్నమయ్య కీర్తనలు, కర్ణాటక సంగీత కచేరీలు ఈ కార్యక్రమంలో ప్రదర్శించనున్నట్లు ఏపీ స్టార్ హోటల్స్ ప్రెసిడెంట్ ఆర్వి స్వామి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో కోట సత్యమ్మ అమ్మవారి తిరునాళ్లు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తిరునాళ్లు 2వ రోజు మధ్య ఆంజనేయ స్వామి ఆలయం, నిడదవోలు నంగాలమ్మ ఆలయం తరపున అధికారులు, ధర్మకర్తలు కోట సత్యమ్మ వారికి చీర, సారే సమర్పించారు. ఈ ఆనవాయితీ పూర్వం నుంచి కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారికి చీర, సారే సమర్పిస్తే అంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం రేగింది. పలు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించేందుకు వైద్య శాఖ అధికారులు ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహించారు. అయితే స్క్రబ్ టైఫస్ వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు సూచిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ వచ్చిన వారిలో తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు, దద్దుర్లు వస్తాయంటున్నారు. ఆంధ్ర కశ్మీర్ లంబసింగిలో స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ సందడి మొదలైంది. పంట పండిన చోటే పండ్ల రుచులను ఆస్వాదిస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. లంబసింగి పరిసర ప్రాంతాల్లో 9 ఏళ్లుగా గిరిజన కౌలు రైతులు స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు. పర్యాటక సీజన్లో విక్రయాలు నిర్వహించేందుకు అనువుగా పంటను పండిస్తున్నారు. ఈ ఏడాది లంబసింగి పరిసర ప్రాంతాల్లో 30 ఎకరాల్లో స్ట్రాబెర్రీ సాగు అవుతోంది. అధిక వర్షాల కారణంగా ఏడాది దిగుబడులు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం దిగుబడులు ప్రారంభం కావడంతో లంబసింగి, రాజుపాకలు, చిట్రాళ్లు గొప్ప గ్రామాల రైతులు రోడ్డుకి ఇరువైపులా స్టాల్స్ ఏర్పాటు చేసి స్ట్రాబెర్రీలు విక్రయిస్తున్నారు. ప్రకాశం జిల్లా పొదిల్లో భూమి 2 సెకండ్ల పాటు కంపించింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి. భారీ శబ్దంతో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. కొందరు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇటీవల ప్రకాశం జిల్లాలోని పొదిలి, దర్శి, ముండ్లమూరు ప్రాంతాల్లో తరచుగా భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి. నల్గొండ జిల్లా గట్టుపల్ మండలం చండూరు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. తెరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొందరు ఒక అక్రమ రిజిస్ట్రేషన్పై సమాచార హక్కు చట్టం కింద తహసీల్దార్ను వివరాలు కోరారు.
వివరాలు అందించినందుకు తాను తహసీల్దార్ వారి నుంచి 20,000 లంచం డిమాండ్ చేశాడు. దాంతో బాధితులు ఏసీపీ అధికారులను ఆశ్రయించారు. హైదరాబాద్ బాలాపూర్లోని తన నివాసంలో డిప్యూటీ ఎంఆర్ఓ లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పట్టుబడ్డాడు. అన్నమయ్య జిల్లా సానిపాయ్ అటవీ పరిధిలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. వారి నుంచి 12 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని తమిళనాడు కల్లకురిచి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. గట్టి నిఘా పెట్టిన గోవుల అక్రమ రవాణా మాత్రం ఆగడలేదు. రకరకాల మార్గాల్లో ఆవులను తరలిస్తున్నారు. పుష్ప సినిమా తరహాలో గోవులను తరలిస్తున్న వాహనాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద బజరంగ్ దళ్ కార్యకర్తలు పట్టుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా పైన క్యాబేజీ, కొబ్బరి బొండాలు బస్తాలు వేసి వాటి కింద ఆవులను తరలిస్తుండగా బజరంగ్ దళ్ కార్యకర్తలు పట్టుకున్నారు. ఏపీ నుంచి హైదరాబాద్ కు గోవులను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సికింద్రాబాద్ లో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. సినిమా తరహాలో నగదును కార్లలోని టైర్లు, సీట్ల కింద నోట్ల కట్టలను భద్రపరిచి తరలిస్తున్న హవాలా ముఠాను పోలీసులు 15 కిలోమీటర్లు చేజ్ చేసి పట్టుకున్నారు. నిజామాబాద్ నుంచి 4 కోట్ల డబ్బుతో వస్తుండగా శామీర్పేట్ దగ్గర పట్టుకున్నారు. అలాగే కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీ భవానీనగర్ చోరీ కేసులో సొత్తును పోలీసులు రికవరీ చేశారు. నవంబర్ 30న గాజుల వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. 40 లక్షల చోరీకి గురయ్యాయని వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కేసును ఛేదించి 34,66,000 నగదును రికవరీ చేశారు. 4 నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 5 సెల్ ఫోన్లు, కత్తి, బైకు స్వాధీనం చేసుకున్నారు. భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అమెరికా లాంటి దేశాల నుంచి వాణిజ్య ఒత్తిళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత రష్యా మధ్య ఇంధన సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగా కొంతకాలంగా చమురు దిగుమతులను భారత్ తగ్గించినప్పటికీ ఆ దేశాభివృద్ధికి సహకరించడం కోసం సరఫరాను పెంచేందుకు చర్యలు చేపడతామన్నారు. గతేడాది భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 12% పెరిగి రికార్డు సృష్టించిందని, ఏడాది కూడా ఇదే స్థాయిలో పెరుగుదల ఉంటుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరుకు భారత్ రష్యా కలిసి నడుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ఇటీవల పహల్గాంలో జరిగిన దాడికి, గతేడాది రష్యా రాజధాని మాస్కోలోని క్రాకర్ సిటీ కాన్సర్ట్ హాల్లో జరిగిన దాడికి మూలం కారణం ఉగ్రవాదమేనని అన్నారు. మానవత్వ విలువలపై చేస్తున్న ఈ ప్రత్యక్ష దాడులకు వ్యతిరేకంగా ఉగ్రవాదంపై పోరుకు ఇరు దేశాలు ఏకమైనట్లు తెలిపారు. భారత్, రష్యా, UN, G20, బ్రిక్స్ వేదికలు సన్నిహిత సహకారాన్ని కలిగి ఉన్నాయని, ఈ వేదికలన్నింటిలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని కొనసాగిస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఇండిగో సర్వీసులపై గందరగోళం నెలకొంది. మరో 400 విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఒక ఢిల్లీలోని 200కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. అర్ధరాత్రి వరకు ఇండిగో సర్వీసులు రద్దు చేస్తూ ఇండిగో ఎయిర్లైన్స్ నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఇతర ప్రధాన ఎయిర్పోర్టుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గంటల తరబడి విమానాశ్రయాల్లోని ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో అయ్యప్ప స్వాములు ఆందోళన చేపట్టారు. నిన్న సాయంత్రం నుంచి ఎయిర్పోర్టులోనే ఉండిపోయిన అయ్యప్ప స్వాములు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు 30% రిజర్వేషన్ కల్పించాలని సుప్రీంకోర్టు సూచించింది. రాష్ట్ర బార్ కౌన్సిల్లో ఈ రిజర్వేషన్ కల్పించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను కోరింది. ఆఫీస్ బేరర్స్ పోస్టులు కూడా అందుబాటులో ఉండాలని తెలిపింది. రాష్ట్ర బార్ కౌన్సిల్లో మహిళలకు ప్రాతినిధ్యం తప్పనిసరి కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రిజర్వేషన్ అమలు పరిచే విషయంలో అడ్వకేట్ చట్టానికి సవరణలు అవసరమని బీసీఐకి తెలిపింది. ఒక ఆఫీస్ బేరర్ పదవిని మహిళా న్యాయవాదులకు రిజర్వ్ చేయాలని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా